హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని ఎదిరిపోయే శుభార్తను అయితే తీసుకువచ్చింది. ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలతో తొలి విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000 రూపాయలు, ఇక కేంద్ర ప్రభుత్వం తరపున 4,000 రూపాయలు, మొత్తం 11,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు హామీ అయితే ఇచ్చారన్నమాట. ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి, ఇంతకీ ఏ తేదీన రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది వేస్తారు? ఇప్పటికే 4,500 కోట్ల రూపాయలను మనకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడం జరిగింది. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఏ తేదీ నుండి రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఏంటి అని సమాచారాన్ని మీ అందరికీ కూడా వీడియోలోకి వెళ్ళి పూర్తి సమాచారాన్ని క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక భారీ శుభార్తను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు. ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలతో 11,000 రూపాయల విడుదలకు సంబంధించి ఆయన డేట్ అనేది ఫిక్స్ చేశారనమాట. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలను సంవత్సరంలో ప్రతి రైతుకు కూడా విడతల వారీగా అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మనం వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కోసం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు జరిగే విధంగా 4,500 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ 4,500 కోట్ల రూపాయలను విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధులను జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నిధుల విడుదలకు ఆమోదం తెలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళను రైతులకు తొలి విడత నిధులను విడుదల చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇప్పటికే మనకు మరొక కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది. ఇక ఈ కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క పథకానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తారని అందరూ కూడా రైతులందరూ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ మనం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలి విడత నిధులకు బడ్జెట్లో కేటాయించినా కూడా 4,500 కోట్ల రూపాయలను మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి డేట్ అనేది విడుదల చేయలేదన్నమాట. మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఇప్పుడు మళ్ళీ కూడా నిన్నటి రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఇక ఈ నెల 19వ తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ ఉందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఇక ఈ నెల 19వ తారీఖు జరిగిన కేబినెట్ మీటింగ్ లో రైతులకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులు ఇస్తామని మేము చెప్పాము. ఆ యొక్క నిధులకు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇప్పటికే సీఎం గారి దృష్టికి ఇవన్నీ తీసుకుని వెళ్లడం జరిగింది. ఇక ఈ నెల 19వ తారీఖు జరిగే కేబినెట్ మీటింగ్ లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల డబ్బుల్ని ఇప్పుడు విడుదల చేయాలని విషయాలు అయితే వెల్లడించడం జరుగుతుందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఇటీవల వర్షాలు కురుస్తాయి. మొన్నటి వరకు కూడా ఫంగల్ తుఫాన్ అయితే బీభత్సం సృష్టించింది. దాదాపు కొన్ని జిల్లాల్లో కొన్ని లక్షల హెక్టార్ల పంట నష్టపోయారని అధికారులు అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక దీనిపైన మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని, రైతులను ఆదుకోవడానికి పంటలు ఎవరైతే నష్టపోయారో ఆ పంటలన్నీ కూడా మనకు నమోదు చేయాలని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా 11,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్ట పరిహారం ఇవ్వడం జరుగుతుంది. ఎకరానికి 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు కూడా నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా 11,000 రూపాయలు విడుదల చేస్తూ అలా కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. రైతులు ఇప్పటికే ఎవరైనా సరే దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పీఎం కిసాన్కి అయితే అందుబాటులో ఉన్న వెబ్సైట్ ఈ అన్నదాత సుఖీభవకైతే పోర్టల్ అయింది, కానీ ఆన్లైన్లో విడుదల కాలేదు. మీరైతే పీఎం కిసాన్కి దరఖాస్తు చేసుకోండి. అంటే మీ యొక్క పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా, అలాగే ఈ ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి అన్నమాట. ఇలా రెండింటికి లింక్ అయి ఉంటేనే మీకు తొందరగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు తప్పకుండా మీరు
ఇవన్నీ చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా ఈ నెల 19వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో డేట్ అనేది ఫిక్స్ చేసి రైతుల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలతో నిధులను జమ చేయబోతున్నారు. దాదాపుగా ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 4,000 రూపాయలు, మొత్తం 11,000 రూపాయలు విడుదల కాబోతున్నాయి. కాబట్టి రైతులు ఎవరైనా సరే ఈ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న రైతులందరూ కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి. మీకు 19వ తారీఖున డేట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన తాజా అప్డేట్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి రిప్లై ఇస్తాము.